హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. ఇంట్లో కాకుండా బయట ఏదైనా తినాల్సి వస్తే ఎక్కువగా ఇదే తింటాను. అంటే రైస్ ఐటమ్స్, టిఫిన్స్ తప్ప నేను బయట ఏది తినను. నాకు ఇదంత కంఫర్ట్ ఫుడ్ అండి. బట్ ఇప్పుడు బయట ఫుడ్ క్వాలిటీ తగ్గిపోతుంది కదా, అందుకే సేమ్ టేస్ట్ వచ్చేలాగా నేను ఎలా చేశానో చూడండి. ముందైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు, ఓన్లీ ఆ ఎగ్స్కి తగినంత ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను కరివేపాకు మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను, అందుకని ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, ఇది ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు. బట్ ఇది వేసుకుంటే ఏంటంటే ఆ చిల్లీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఎవరికైతే చిల్లీ ఫ్లేవర్ నచ్చుతుందో వాళ్ళు యాడ్ చేసుకోండి. అండ్ నా దగ్గర కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటే అది కొంచెం వేసుకున్నాను. అండ్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి తగినంత ఉప్పు అండ్ అలానే కొంచెం ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. బయట టేస్ట్ రావాలి అంటే ఈ సోయా సాస్ కంపల్సరీ వేసుకోవాలి. ఇది ఈజీగా మనకి డీమార్ట్లో లేదా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి అన్నంకి పట్టేలాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకోండి. అండ్ లాస్ట్లో కరివేపాకు అండ్ అలానే కొత్తిమీర కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది వేడివేడిగానే సర్వ్ చేసుకొని తినండి. ఈ మసాలాలు ఇవేం లేకుండా ప్లెయిన్గా రెస్టారెంట్ స్టైల్లో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి.